సహోదరులు జస్టిన్ మదురైలో నివాసం ఉంటారు. తన ముచ్చటైన కుటుంబంలో ఇది ఒక విషాద సంఘటన. వారి పాప మేడ మీద నుండి జారి పడిపోయిను. రక్తపు మడుగులలో కదలికలు ఏమీ లేకుండా పడి ఉన్నది. అపస్మారక స్థితిలో ఉన్న బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ఆమెను రక్షించడం చాలా క్లిష్టమైనదని వైద్యులు తేల్చేశారు. తలకు స్కాన్ తీయబడెను. స్కాన్ రిపోర్ట్లో తల భాగం పాక్షికంగా దెబ్బతిని పగిలిందని, బ్రెయిన్ నుండి అధిక రక్తస్రావం జరిగినదని వచ్చినది. ఇది తెలిసిన తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆ సమయంలో డాక్టర్ ఆనంద స్థిరా గారిని ఫోనులో సంప్రదించి ప్రార్థించమన్నారు. ఆయన ప్రార్థించి పాపకు నయమవుతుందని వారికి చెప్పారు. వారు కూడా తల్లిదండ్రులుగా ప్రార్థించడం ప్రారంభించారు. 3 రోజుల తర్వాత మరలా స్కాన్ చేసినప్పుడు గొప్ప ఆశ్చర్యం కలిగింది. రిపోర్ట్ చూసిన వైద్యులు తలకు అయిన ఫ్రాక్చర్ నయం అవుతూ ఉన్నది, రక్తస్రావం ఆగిపోయింది అని చూశారు. తల్లిదండ్రుల సంతోషానికి అవధులే లేవు. దేవుని ఎంతో స్తుతించారు. బిడ్డ ప్రాణానికి ముప్పు తప్పిపోయిందని వైద్యులు కూడా చెప్పారు. అయితే దేహములో ఒక భాగము వైపు చేయి కాలు సరిగ్గా పనిచేయవు అని చెప్పి బిడ్డ అందరి వలె సరళంగా మాట్లాడకపోవచ్చు అని వైద్యులు అన్నారు. ఈ వార్త వారు తట్టుకోలేకపోయారు. తల్లిదండ్రులు ప్రభు కార్యం చేస్తాడు అని మాత్రం బలంగా విశ్వసించారు. ఈ పాప 1.5 సంవత్సరముల వయసు నుండి ఎంతో చక్కగా పాడుతుండేది. మరలా అలా జరగాలని తల్లిదండ్రులు ఆశపడి డాక్టర్ ఆనంద స్థిరా గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగారు. భారముతో ప్రార్థించిన దైవజనుడు అద్భుతం చేసిన ప్రభు వైద్యులు ఒక గొప్ప మార్పును చూసి ఆశ్చర్యపడి దేవుని మహాత్యం ఇది అని వారు సైతం చెప్పారు. ఇప్పుడు చక్కగా నడవడం, మాట్లాడడం మరియు పాడడం అన్నీ ఎంతో చక్కగా చేస్తున్నది ఈ పాప. కొంచెం కూడా లోపం లేకుండా ప్రభు ఆమెను స్వస్థపరిచారు. ఇలా నడవడం, మాట్లాడడం చేయలేదు అన్న వైద్యులు అన్న సంగతి మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా. జీవము గల దేవుడు తన వాగ్దానమును నెరవేర్చాడు. ఆయన స్వస్థపరిచాడు. తల్లిదండ్రులకు సంతోషమిచ్చాడు. వారు ఈ పాపను ఒక మీటింగ్ తీసుకొని వచ్చి అనేకుల మధ్య సాక్ష్యమిచ్చి దేవుని ఎంతో స్తుతించారు. என்னுடைய பேர் ஜஸ்டின். மதுரையில் இங்கே தான் இருக்கிறாங்க. கடந்த வருடம் ஆகஸ்ட் 20ஆம் தேதி என்னுடைய குழந்தை மாடியிலேருந்து கீழே டைரெக்டாக சிமெண்ட் ஃப்ளோரில் விழுந்துருச்சு. விழுந்து மருத்துவமனைக்கு சென்றபோது குழந்தை இறந்துவிடும் என்று கூறினார்கள். அப்பொழுது என் மனைவி ஐயா அவர்களுக்கு தொலைபேசியில் தொடர்பு கொண்டு இந்த மாதிரி என்னுடைய குழந்தை கீழே விழுந்துருச்சு, மருத்துவர்கள்லாம் உயிர் பிழைக்காது என்று கூறுகிறார்கள் என்று ஐயாவிடம் கூறிய போது ஐயா அவர்கள் ஜெபித்து உம்மை அற்புதங்களை காண செய்வேன் என்று ஆண்டவர் உங்களுக்கு உறுதியளிக்கிறார். நீங்கள் சாட்சியாக அடுத்த கூட்டம் மதுரை நடக்கும்போது அறிவிப்பீர்கள் என்று கூறி ஜெபித்தார்கள். அதுவும் பரிபூர்ண சுகத்தோடு குழந்தை வரும் என்று கூறினார்கள். கர்த்தர் அற்புதமாக எங்களுக்கு சுகத்தை கொடுத்தார். குழந்தையை பரிசோதித்த மருத்துவர் அவர் ஒரு 15வது நாள் என்னை அழைத்து என்னை கூறினார், இந்த குழந்தை பரிபூர்ணம் சுகம் பெற்றதற்கு மருத்துவர்களாகிய நாங்கள் காரணம் அல்ல, உங்களது பிரார்த்தனை தான் முழுக்க காரணம் என்று அவரே விட்னஸாக எங்களுக்கு சொன்னார். எல்லாரும் கொண்டாடுவோம், கை தட்டின பாடிடுவோம். ஏன்னா நடக்க முடியாது, இதுக்கு நினைவு போயிடும் அப்படிலாம் சொல்லிக்கிட்டு இருந்தாங்க. ஆண்டவர் ஏசப்பா படத்தை பார்த்து இவர் ஏசப்பா அப்படின்னு மருத்துவர்களுக்கு கன்ஃபார்ம் பண்ணி மிகப்பெரிய ஆச்சரியம் அது. மருத்துவர்களே எங்கள் வாழ்க்கை நாளில் இந்த மாதிரி நாங்கள் பார்த்ததே இல்லைன்னு சொன்னாங்க. ஏன்னா 8 இன்ச்சு அவ்வளோ பெரிய 8 இன்ச்சுரி
மண்டையெல்லாம் இவ்வளோ தூரத்துக்கு புடச்சி அப்படியே இவ்வளோ தூரத்துக்கு இருந்துச்சு. முழுக்க இது ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவானவர் செய்த அற்புதம். பல ஆயிரம் ஆண்டுகளுக்கு முன்பு மரித்தவரை உயிரோடு எழுப்பிய இயேசு என் கண்ணு முன்னாடியே இறந்த குழந்தையை உயிரோடு எழுப்பி கொடுத்தார். దేవునికే మహిమ కలుగునుగాక.